ఇప్పుడు కూడా తనుజని గెలిపిస్తే తెలుగు అమ్మాయా లేకపోతే కన్నడ అమ్మాయి అనేది పక్కన పెడితే కన్నడ ఉండే వాళ్ళకి కప్పులు వెళ్తున్నాయి, తెలుగు వాళ్ళకి లేవు. కన్నడ లాంగ్వేజ్ కనిపించకపోతే అది లేదు. ఇంకా పేర్లు తెలుగు పేర్లు కనిపిస్తే కొడుతున్నారు, గొడవలు. వాడు కూడా అక్కడ హోటల్ పెట్టుకొని బతుకుతున్నవాడిని కూడా వాడి హోటల్ అంతా బద్దలు కొట్టేశారు. అంత ఉన్న ప్రాంతీయ భేదానికి ఇక్కడ మనకిక్కడ తెలుగు సీజన్ అనేది ఇప్పుడు బిగ్ బాస్ అంటే అన్ని లాంగ్వేజ్లు లేకుండా ఒకటే నేషనల్ వైడ్గా ఒకటే ఉందంటే మనం ఇవన్నీ మాట్లాడకూడదు. ప్రతి లాంగ్వేజ్కి ఒకటి ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నాకెవరు అనిపిస్తున్నారంటే కంపల్సరీగా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తా చూడండి. కంపల్సరీగా గెలిపించుకుంటే కూడా చాలా మంచిది, దానికి ఒక న్యాయం జరిగినట్టు ఉంటుంది ఆ విన్నర్కి అనేది కూడా నాకు అనిపించింది. సో అందుకని మీకు పూర్తిగా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాటర్లోకి వెళ్తే ఏంటి అంటే తనుజ, కళ్యాణ్ అందరూ చాలా వరకు నాకు తెలిసి చాలా వరకు తనుజ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు విన్ అవుతారు అని అందరు అనుకుంటున్నారు చాలా వరకు. కానీ నాకేమనిపిస్తుందంటే నిజంగా బిగ్ బాస్ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా, దీంట్లో బిగ్ బాస్ సీజన్ మొత్తం 9 బాగా ఎంటర్టైన్మెంట్ అయింది. ఎవరి వల్ల అయింది, ప్రతి ఎపిసోడ్లో కూడా ఫన్ కానీ చాలా రోజులు బిగ్ బాస్ మీద విరక్తి కలిగేది కొన్ని ఎపిసోడ్లు చూస్తే. అలాంటి ఎపిసోడ్లో కూడా ఎక్కడో ఒక చోట తనకి వచ్చిన బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ జనాల్ని బాగా చూసేలాగా చేసింది ఒకే ఒక పర్సన్, ఇమానీల్. బెస్ట్ నాకు తెలిసి ఫస్ట్ అయితే ఇమానీలే ఉంటాడు, తర్వాత ఇంకెవరైనా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇమానీల్ గురించి మీరు కళ్యాణ్కి అవ్వచ్చు, తనుజాకి అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో భరణి గారికి అవ్వచ్చు, అందరికి ఏదో ఒక విధంగా హెల్ప్ చేశాడు. గేమ్లో అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. ఇన్ని రోజులు చాలామంది బిగ్ బాస్ని చూసారంటే కంపల్సరీగా ఇమానీల్ ఎఫెక్ట్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది. బిగ్ బాస్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. గేమ్స్లో కూడా మంచిగా ఆడుతూ ఇప్పటికి ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో టాప్లోనే ఉన్నాడు. నిన్న మీరు చూస్తే నిన్న గేమ్లో కూడా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది కదా తనుజాది భరణి గారిది. సో ఈ ఫ్యామిలీ డ్రామా అది కూడా నిన్న కూడా జరిగింది. ఎంత మోసాలు జరుగుతున్నాయో చూడండి. అంత కళ్యాణ్ కూడా స్టార్టింగ్లో అంతేం లేదు, తర్వాత ఆడుకుంటూ వచ్చి తనుజ సపోర్ట్తో ఇలా ఆడుకుంటూ రావటం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఓన్గా కూడా కొంచెం కష్టపడ్డాడు. బట్ కాకపోతే వీళ్ళకంటే కొంచెం బెటర్గా అయితే ఈ మనీలు టాస్క్లు కానీ ఇవన్నీ కానీ బాగా చేశాడని నాకు అనిపించింది. అండ్ మెయిన్ వీళ్ళల్లో ఈ పవన్ కానీ కళ్యాణ్ కానీ తనుజ కానీ ఇమానీల్ కానీ ఈ నలుగురిలో ఎవరైనా కొట్టవచ్చు కప్పు అని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇమానీల్ గెలవాలి అని నేను ఎందుకన్నానంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ప్రతి సీజన్లో కామెడియన్సే ఇచ్చేవాళ్ళు. వాళ్ళ బతుకులకు ఒక కప్పు లేదు. ఏదో ఎంటర్టైన్మెంట్ వస్తారు, జోకర్ లాగా చూస్తారు, పంపించేవాళ్ళే. కానీ వాళ్ళకు ఒక కప్ ఇచ్చి పాపం అంత ఎంటర్టైన్మెంట్ చేసి సీజన్ మొత్తం నిలబెడతారు వాళ్ళు. అదేంటంటే హీరో విలన్ కొట్టుకొని కామెడీని చంపేసినట్టు అందరూ ఏదేదో గొడవలు పెట్టుకుని ఒక లవ్ ట్రాక్లు నడుస్తాయి, ఫ్యామిలీ డ్రామాలు నడుస్తాయి, అన్నీ నడుస్తాయి. వీళ్ళ మధ్యలో అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఒక కామెడీని ఉంటాడు, వాడిని లాస్ట్కి ఏదో ఒక విధంగా చేసి చంపేస్తాడు క్యారెక్టర్ని అన్నట్టు అయిపోయింది బిగ్ బాస్ అంతా. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఒక్కసారికైనా సరే, కానీ ఈ వ్యక్తి కష్టపడ్డాడు, అంతకుముందులాగా లేదు. సీజన్స్లో ఉండే కామెడియన్స్ చేసినంత ఏదో వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసుకుని వెళ్ళిపోయిన అలా లేదు. ఈ మనిషి కష్టపడ్డాడు, గేమ్స్ ఆడాడు, అందరికి నవ్వించాడు. ప్రతిదానికి అందరికి ఉన్న టీం మెంబర్స్లో కూడా అందరికి హెల్ప్ చేసుకుంటూనే వచ్చాడు. ఇంక్లూడింగ్ తనుజకు కూడా బాగా చేశాడు సపోర్ట్ మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే. కానీ మళ్ళీ తనుజ ఏమంటుందంటే నాకు ఎవరు సపోర్ట్ లేరు అని అంటుంది. కానీ కళ్యాణ్ మాత్రం నిజాయితీగా నిన్న గేమ్లో కూడా 2,50,000 కాయిన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం నిజాయితీ చెప్పాడు. ఇన్ని రోజులు గేమ్స్లో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ అన్నిట్లో కానీ బెస్ట్ ఇమానీల్ బ్రోనే నాకు, అందుకని నేను ఈ అమౌంట్ ఇస్తున్నాను అని చెప్పి 2.5 lakhs ఇచ్చాడు. సో మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకంటున్నానంటే మనం ఏదో అనుకొని అటు పెట్టి ఇటు పెట్టి. ఇంకోటి మెయిన్ ఏంటంటే లాస్ట్ సీజన్లో కూడా కన్నడ వాళ్ళనే గెలిపించారు. మీరు ఆలోచిస్తే ఇప్పుడు కూడా తనుజని గెలిపిస్తే తెలుగు అమ్మాయా లేకపోతే కన్నడ అమ్మాయి అనేది పక్కన పెడితే కన్నడ ఉండే వాళ్ళకి కప్పులు వెళ్తున్నాయి, తెలుగు వాళ్ళకి లేవు. తెలుగు సీజన్ అయ్యి నేను అంటున్నా నా పాయింట్ అంటున్నా, తెలుగు సీరియల్ చేసినా కూడా వాళ్ళు అక్కడ వాళ్ళే కదా, మన తెలుగుకి లేదు కదా కప్పు. సో అది నేను అంటుంది. సో తెలుగులో కప్పు మళ్ళీ ఒక కామెడీకి ఇస్తే
హార్డ్ వర్కే చేశాడు, ఏదో కావాలని మనం ఏదో చెప్పడం కాదు. మంచిగా గేమ్లు ఆడుతున్నాడు, టాస్క్లు ఆడాడు, అన్నీ చేశాడు కాబట్టి ఇమానుయేల్కి కప్పిస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతానని నేను అనుకుంటున్నా. కింద మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకు చెప్తున్నానంటే కన్నడ తెలుగు అనే పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కన్నడలో మన అన్నీ కూడా సినిమాలు కానీ ఏదైనా కానీ మీరు చూసుకోండి, కన్నడ లాంగ్వేజ్ కనిపించకపోతే అది లేదు. ఇంకా తెలుగు పేర్లు కనిపిస్తే కొడుతున్నారు, గొడవలు. వాడు కూడా అక్కడ హోటల్ పెట్టుకొని బతుకుతున్నవాడిని కూడా వాడి హోటల్ అంతా బద్దలు కొట్టేశారు. అంత ఉన్న ప్రాంతీయ భేదానికి ఇక్కడ మనకిక్కడ తెలుగు సీజన్ అనేది, ఇప్పుడు బిగ్ బాస్ అంటే అన్ని లాంగ్వేజ్లు లేకుండా ఒకటే నేషనల్ వైడ్గా ఒకటే ఉందంటే మనం ఇవన్నీ మాట్లాడకూడదు. ప్రతి లాంగ్వేజ్కి ఒకటి ఉంది కదా. సో అలాంటప్పుడు తెలుగులో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో మీరేమనుకుంటున్నారో మొత్తం ఓవరాల్గా కింద కామెంట్ చేయండి. ఏదైనా మీకు మనోభావాలు దెబ్బతిని ఉంటే ఇంకేమన్నా కొంచెం చూసి చూడనట్టు పోండి. ఇదే నేను కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై.